చెరువు కల్తీ మద్యం కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఈ కేసులో ఇది కీలక పరిణామంగా తెలుస్తోంది. ఇంతకీ జనార్దన్ అసలు గుట్టు విప్పుతారా? దీని వెనుకున్న పెద్దల పేర్లు చెప్తారా? ఉత్కంఠగా మారింది. ప్రధాన నిందితుడు జనార్దన్ను విజయవాడ తీసుకెళ్లి రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. జనార్దన్ నోరు విప్పితే మరికొందరు నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీ నాయకుల అండదండలతో నకిలీ మద్యం తయారు చేయడానికి పూనుకున్నాడు జనార్దన్. సౌత్ ఆఫ్రికా నుంచి జనార్దన్ వస్తున్నాడని ఎక్సైజ్ అధికారులకు సమాధానం ఇచ్చామన్నారు ఆయన తరఫు న్యాయవాది రవీంద్ర. ఇది పట్టించుకోకుండా వాళ్లే పట్టుకున్నట్లు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. 4 నెలలుగా కల్తీ మద్యం కొనసాగుతోందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఎక్సైజ్ పోలీసులు ప్రతిరోజు తనిఖీల్లో ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని చెప్పడానికే జనార్దన్ వచ్చారన్నారు. వేరే పేర్లు చెప్పించడానికే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని, కేసులో ఇరికించేందుకు స్కెచ్ వేశారన్నారు రవీంద్ర.